సోషల్ మీడియాలో ఏది చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది ట్రెమెండస్ గా సేల్ అయిపోతుంది. నిజంగానే అవన్నీ వాడొచ్చా? చదువుకున్నాక కాకరకాయని కీకరకాయ అన్నట్టు మేమే డాక్టర్స్ అన్న లెవెల్లో ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన ప్రొడక్ట్స్ ని మార్చి వాడి లాస్ట్ 1.5 year లో 300 ఆడపిల్లల్ని స్కిన్ బర్న్స్ తో వచ్చారు నా దగ్గరికి. అంటే తెలిసిపోతుంది డాక్టర్స్ కి ఎట్లా అయిపోయారంటే ఈ యంగ్స్టర్స్ పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ లాగా డాక్టర్ సీరం ఇవ్వండి, ఎవరైనా దగ్గరికి వస్తే 80% ఆఫ్ ద పీపుల్ కమ్మా రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డిసీజ్ ఉంటుంది ఫేస్ మీద. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నమ్మటం రైటా, ఒక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవటం రైటా? సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. చాలా మంది కాస్మెటాలజీ క్లినిక్స్కి వెళ్ళకూడదు, డెర్మటాలజిస్ట్ ఉన్న క్లినిక్స్కే వెళ్ళాలి అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు డాక్టర్లు కాదు అని అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే జస్ట్ ఒక క్లినిక్ పేరు ఉంటుంది, ఆవిడ పేరు కూడా ఎక్కడ ఉండదు, ఆయన పేరు కూడా ఎక్కడ ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ రాస్తారు, డైరెక్ట్గా నీకు ప్యాకేజ్కి వచ్చేస్తారు. ఇలా ప్యాకేజ్కి రాగా నువ్వు 30,000 గట్టు నీ ఫేస్కి ఈ ట్రీట్మెంట్ చేస్తే అన్నారు అంటే 90% యూ షుడ్ థింక్ ఆఫ్ కాస్మెటాలజీ క్లినిక్స్. కొంచెం చామంచాయగా ఉన్న వాళ్ళు విపరీతమైన తెలుపు వచ్చేస్తున్నారు. దాంతోపాటు సన్ స్క్రీన్ ఎక్కువ వాడమంటున్నారు. అసలు మీరు చెప్పండి, వాట్ ఈస్ పిగ్మెంటేషన్? పిగ్మెంటేషన్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి అని అంటే నీ నార్మల్ స్కిన్ కన్నా ఒక పార్ట్ ఆఫ్ ద స్కిన్ డార్క్ ఉండటం, ఒక పార్ట్ ఆఫ్ స్కిన్ లైట్గా ఉండటం. వేరాజ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి LPP అనేది ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. అవి పిక్చర్స్ చూస్తే నువ్వు ఒకలాంటి నల్ల బ్లాక్ స్పాట్స్, ఫేస్ అంతా ఒక బ్లాక్ మాస్క్ లాగా నెక్ నుంచి కింద. LPP అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని. ఇది ఈ గంధం ఎక్కువ శాండిల్ సోప్స్, లెమన్ సోప్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, స్కిన్ గురించి, స్కిన్ హెల్త్ మీద గురించి బోల్డ్ అంత చర్చ నడుస్తుంది. అండ్ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి. కొంతమంది క్లయింట్స్ అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెచ్చుకున్నారు. ఒక్కసారి మన స్కిన్ రిజువినేట్ అవ్వాలన్నా, స్కిన్ రిపేర్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. సో పర్టికులర్గా ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా $1 million క్వశ్చన్ అయిపోయింది. నిజంగా స్కిన్ హెల్త్ అనేది ఎలా వస్తుంది, ఎటువంటి స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఎటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అని ఈ వీడియోలో చాలా క్లారిటీగా పాడ్కాస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మన గెస్ట్ వచ్చేసి డెర్మటాలజిస్ట్ డాక్టర్ మోనితా గారు, ఈశ్రిత స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి. హలో మ్యామ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, బాగున్నా. సో యూజువల్గా ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఏది చూసినా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది ట్రెమెండస్గా సేల్ అయిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ మనకి ఏది సెట్ అవుతుందని తెలియదు. నిజంగానే అవన్నీ వాడొచ్చా, లేకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేది మనం ఫేస్ మీద రాసుకోవాలి? ఇది చాలా పెద్ద క్వశ్చన్ లాస్య, కానీ కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమైందంటే అమ్మ, ఇది కొన్ని వేల కోట్ల బిజినెస్. ఓకే, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ ఏంటి అంటే బ్యూటీ ప్రోడక్ట్స్, ఐదర్ షాంపూ లేకపోతే ఫేస్కి క్రీమ్స్, పిగ్మెంటేషన్ క్రీమ్స్, ఫేస్ వాష్, అలా ఏమాత్రం నామ్స్ లేకుండా, ఇది మన ఇండియాలోనే మాత్రమే ఇది జరుగుతుంది. ఏమాత్రం నామ్స్ లేకుండా, సో బోల్డ్ అనేది అంటే రీసెర్చ్ తక్కువ, ఓకే, మార్కెటింగ్ ఎక్కువ. ఓకే, సో ప్యూరిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ తెలీదు మనకి. సో ఇలాంటివి చాలా మార్కెట్లోకి వస్తున్నాయి. కేవలం మార్కెటింగ్ వల్లే అవన్నీ బతుకుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు గమనిస్తే టీవీలో వచ్చే కొన్ని సోప్స్ యాడ్స్, పౌడర్స్ యాడ్స్ చూసినప్పుడు 99% మీకు అర్థమైపోద్ది. ఒక సబ్బు వాడితే నువ్వు యాంటీ ఏజింగ్ అయిపోయి అమ్మ యంగ్ కనిపించడం అన్న పాయింట్ ఎంతవరకు రైట్? 5 రూపీస్ సబ్బుతో అది హీరోయిన్ అయిపోవటం ఎంతవరకు రైట్? అయితే కొన్ని సోప్స్ ఉన్నాయి మేము, దాంట్లో చందనం కూడా ఉంటది అని చెప్తూ ఉంటారు, పాలు ఉంటాయని చెప్తుంటారు. నిజంగానే ఉంటుందా? నిజంగా పాలు, 1/2 లీటర్ పాలు ఇప్పుడు మనకి ఎంత ఉంది ఖర్చు? సబ్బేమో మనకి 10 రూపీస్కి వచ్చేస్తుంది. అంటే ఈ చందనం ఎంత కాస్ట్లీ. చందనం సబ్బులు అంటారా? నిజంగా ఎంతవరకు ఇవి రైట్ రాంగ్ అసలు నామ్స్ లేవు మనకి. ఓకే, కేవలం మార్కెటింగ్ వల్ల ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా అంటే లైక్ 100 కోట్ల బిజినెస్ నడుస్తుంది, అక్కడ లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరికి రాలేరు. అలాంటప్పుడు వెనకల ఏదైతే ఉంటుందో మనకి ఆ కంపోజిషన్ కానీ కాంపోనెంట్స్ కానీ ఏవి చూసి మనం కొనుక్కోవాలి ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్స్? అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఏమైందంటే నీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నువ్వు స్కిన్ నార్మల్గా ఉంది, హెల్దీ స్కిన్ అది, కొంచెం బాగుంటే చాలు అని అనుకున్నప్పుడు నీ ప్రకారంగా నువ్వు కొన్ని ఫేస్ వాష్, మాయిశ్చర్, సన్ స్క్రీన్స్ నీ యావరేజ్గా నీ రీసెర్చ్ చేస్తావు కదా, నువ్వు ఆన్లైన్లో చూసుకుంటావు కదా, నువ్వు వాడుకో. అలాంటప్పుడు ఐ డోంట్ మైండ్. కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న పాయింట్ వస్తే కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్ నేను నా రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను మీ దగ్గరికి వస్తే నాకు ఎలాంటిది స్టార్ట్ చేస్తారు? ఎవరైనా నా దగ్గరికి వస్తే 80% ఆఫ్ ద పీపుల్ కమ్మా రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డిసీజ్ ఉంటుంది ఫేస్ మీద. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళే చెప్తారు నాకు చాలా డ్రై స్కిన్ డాక్టర్, సో ఐఎమ్ అప్లయింగ్ మాయిశ్చరైజర్, కానీ గ్లో రావాలని, రింకిల్స్ పోవాలని రాత్రి రెటినాల్ పెడుతున్నాను. ఓకే, రాత్రి రెటినాల్, పొద్దున
రెటినాల్ ఏమో డ్రై చేస్తుంది, పొద్దున కల్లా డ్రై అయిపోయిన స్కిన్కి స్నేల్ మ్యూసిన్ మాయిశ్చరైజర్. ఏంటిది? సో ఇది స్కిన్ కేర్ రొటీన్ ఎట్లా అంటాము? ఓకే, సో ఎవరి స్కిన్ అయితే అసలు అబ్సల్యూట్లీ డాక్టర్ సపోర్ట్ లేదు, అవసరం లేదు, నాకు ఈ మాయిశ్చర్ పడింది, ఈ సన్ స్కిన్ పడింది బయట ప్రోడక్ట్స్లో, 100% వాడుకోండి. బట్ ఎవరిదైనా స్కిన్ నార్మల్ కన్నా ఎక్స్ట్రీమ్గా ఉంది, ఎక్స్ట్రీమ్ ఆయిలీ ఉంది, ఎక్స్ట్రీమ్ డ్రై ఉంది, ఓకే, అసలు నా స్కిన్ అర్థం కావట్లేదు, సెన్సిటివ్ అయిపోయింది, చాలా సెన్సిటివ్ అయిపోయి స్కిన్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, యాక్ని బోల్డ్ అని వస్తున్నాయి, దెన్ మీట్ యువర్ డాక్టర్. ఓకే, ఏం కష్టం? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒక డాక్టర్ చదవడానికి ఎన్ని లక్షలు అంటే చదువు బోర్డంత కష్టమే, టైం తీసుకొని MBBS చదివి పీజీ చేసి అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నమ్మటం రైటా, ఒక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవటం రైటా, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత, వాళ్ళ రీసెర్చ్ ఎంత, వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారా, ఇది చెప్పేది నిజమా కాదా, ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు జనం? ఇది నిజంగా ప్యాథటిక్. కొంతమందిని చూస్తే పాపము అలా ప్రోడక్ట్స్ తీసుకొని స్కిన్ని పాడు చేసుకొని, అది రివర్సిబుల్ కూడా కాదు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని మంత్స్ వాళ్ళు చెప్పింది ఫాలో అయిన తర్వాత వాళ్ళకి న్యాచురల్ స్కిన్ మళ్ళీ వస్తుంది. అదే అవుతుంది. ఇప్పుడు OTC ప్రోడక్ట్స్లో నా దగ్గరికి ఎస్పెషల్లీ నాన్న 20 years నుంచి, అంటే అప్పుడే ఫైనాన్షియల్గా కాస్త ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి జాబులు స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఆర్ మదర్ కూడా ఇంకా రొటీన్ మంచిగా స్టార్ట్ చేయాలని వాళ్ళు 18-20 years నుంచి మొదలుపెట్టి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోయిన ఫీమేల్స్, మేల్స్ ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు సహజంగా. 30 years వరకు ఉన్న ఫీమేల్స్, ఈ ఏజ్ గ్రూప్ అది చదువుకున్నాక కాకరకాయని కీకరకాయ అన్నట్టు, ఓకే మేమే డాక్టర్స్ అన్న లెవెల్లో ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన ప్రోడక్ట్స్ని మార్చి వాడి లాస్ట్ 1.5 yearలో 300 ఆడపిల్లల్ని స్కిన్ బర్న్స్తో వచ్చారు నా దగ్గరికి. అయితే ఫస్ట్ ఒక 50 కేసులప్పుడు ఎందుకు ఇంత డ్రైనెస్, ఎందుకు ఇంత ఎగ్జిమా స్కిన్, సన్కి వెళ్ళావా, తిరిగావా, బీచ్లో ఆడావా, ఇట్లా స్కిన్ పొట్టు వచ్చేస్తుంది, అడగ్గా నేను నియాసినమైడ్ వాడతా, సాలిసిలిక్ వాడతా, రెటినాల్ వాడతా, ఈ మాయిశ్చర్ వాడతా, అసలు ఇక లిస్ట్ వస్తుంది. ఇక లాస్ట్లో ఈ లాస్ట్ 6 months అయితే రాగానే అలా డ్రై ఉందనగానే కేసు నియాసినమైడ్ సీరం వాడావా, ఎస్ మేడం అంటే తెలిసిపోతుంది డాక్టర్స్కి. సో ఇంకొకప్పుడు స్టిరాయిడ్ అబ్యూస్తో ఫైట్ చేసేవాళ్ళం, ఇప్పుడు నేనైతే సీరం అబ్యూస్తో ఫైట్ చేస్తున్నాను. ఎట్లా అయిపోయారంటే ఈ యంగ్స్టర్స్ పిల్లల తర్వాత తల్లులు స్టార్ట్ అయ్యారు. డ్రగ్ ఎడిక్ట్స్ లాగా డాక్టర్ సీరం ఇవ్వండి, గ్లో స్కిన్ కావాలి. ఏమైందంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక వీడియో రూపంలో కనిపిస్తున్నారు, కాబట్టి అందంగా ఉండాలి, మన స్కిన్ చాలా గ్లోగా ఉండాలి. సో ఉన్న స్కిన్ ని చాలా సర్వనాశనం చేసుకుని నా దగ్గరకు వస్తున్నారు చాలా మంది. అయితే నా దగ్గరకు వచ్చేది నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పాపులేషన్. అందరు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, బట్ సోషల్ మీడియాలో కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంకో ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ బ్రెయిన్ని పాడు చేస్తున్నారు. ఇక యాడ్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఓకే, యాడ్స్ కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా వాడరు, ఇది రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మా డాక్టర్లు ఏం చెప్పాలి? పండు తినండి. ఎవరు చెప్తారండి? యాపిల్ తినండి, ఆరెంజ్ తినండి, బనానా తినండి, ఆకుకూర తినండి, డేట్స్ తినండి, కిస్మిస్ తినండి. ఇవి మార్కెట్ చేస్తే ఎవరికి డబ్బులు వస్తాయి? హెల్దీ విషయాలు, న్యాచురల్ ప్రోడక్ట్స్ తినమని చెప్తే ఎవరికి డబ్బులు వస్తాయి? రావు. అదే ఒక ఈ ఫేస్ వాష్ వాడు, ఈ మాయిశ్చర్ వాడు, ఈ సన్ స్క్రీన్ వాడు అంటే ఆ సెలబ్రిటీకి డబ్బులు వస్తాయి, ఓకే ఆ కంపెనీకి డబ్బులు వస్తాయి. సో అందుకనే ఏవైతే న్యాచురల్ సహజంగా దొరికేవో వాటిని పక్కన పడేసి, ఓకే వీటి మీద లక్షలు స్పెండ్ చేస్తున్నారు మన ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఆడవాళ్ళు ఎక్కువ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు భయంకరంగా స్పెండ్ చేస్తారు. నిజంగానే ఈ స్కిన్ కేర్ రొటీన్ ప్రతి ఒక్క సెలబ్రిటీ దీంట్లో చూస్తే ఒక వ్లాగ్ ఉంటుంది, స్కిన్ కేర్ రొటీన్ నేను ఇది చేస్తున్నా అని. అంటే ఫేస్ వాష్తో స్టార్ట్ చేసి వాళ్ళు మాయిశ్చర్తో ఎంజాయ్ చేస్తారు, ఈ మధ్యలో టోనర్ అని, సీరం అని, ఇంకేదేదో ఉంటాయి, విటమిన్ సి అని. అసలు ఏం నిజంగానే ఇంత స్కిన్ కేర్ ఒక 7-8 layers ఎవ్రీడే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలా? చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా దగ్గర ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, 10 మంది నా దగ్గర, నా అలాంటి డెర్మటాలజిస్ట్ దగ్గర అందరి దగ్గర ఒక 10 ఉన్నారు. వాళ్ళు వచ్చారు, దాంట్లో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది. అక్క అని అంటుంది నన్ను, అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్టే నా మొహానికి పెడతా, నేను ప్రమోట్ చేసే ఒక్క ప్రోడక్ట్ కూడా నేను పెట్టను, ఎందుకంటే నాకు అవి పడట్లేదు. అమ్మో ఆ డాక్టర్ దగ్గర నేను ప్రమోట్ చేశాను కానీ ఆవిడ ప్రోడక్ట్స్ నాకు సూట్ అవ్వట్లే, అసలు ఆవిడ డాక్టరే కాదక్క అని చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నా దగ్గర ఉన్నారు. ఓకే ఏంటి నాన్న ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీనంటే, ఇది మా పొట్ట, ఓకే మేము బతుకుతుందే దీని మీద, ఓకే అందుకని మేము ఏం చేస్తాం చాలా జాగ్రత్తగా, ఈ ప్రోడక్ట్ నాకు పడింది, మీకు పడితే ఓకే,
మీరు ట్రై చేసి చూడొచ్చు అని చెప్తున్నాం అంతే తప్ప ఇది సూపర్ ప్రోడక్ట్ అని మేము ప్రమోట్ చేయట్లేదు. నేనైతే చాలా జాగ్రత్తగా చూజీగా చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారని నేను వాడటం, నా ఫేస్ పాడవటం, మీ దగ్గర రావటం, మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవటం, ఇదో సైకిల్ అయిపోయింది. సో అలా మీరు సోకాల్డ్ చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, ఓకే, సోషల్ మీడియాలో మీకు కనిపించే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పర్సనల్ డర్మటాలజిస్టులు ఖచ్చితంగా ఉంటారు. ఈ విషయం మర్చిపోతుంది. అందుకనే సెలబ్రిటీస్ యొక్క స్కిన్ హెల్దీగా ఉంటుంది. 100% అందంగా రావాలంటే ఇది జీన్స్ లోనే ఉండదు. చూడు, ఒక్క పింపుల్ ఒక ఆర్టిస్ట్కి వస్తే ఎంత కష్టం. అలాంటి 10-15 పింపుల్స్ వస్తే వాళ్ళ తరమా అది మెయింటైన్ చేయటం? వాళ్ళు సోషల్ మీడియా చూసి ఏదంటే అది పెట్టేస్తారా? దట్ ఈస్ ఫేస్. సో డెఫినెట్గా లివింగ్ టిష్యూ. యూ షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద ఫేస్. ఇదేమన్నా గిన్నె పిగ్గా? ఇదేమన్నా ఇప్పుడు చీర నచ్చితే కొంటావు, నచ్చితే వాడతావు, లేదా పడేస్తావు. ఒక ఫుడ్ ఒకసారి తింటావు, నచ్చితే వెళ్తావు, మళ్ళీ వెళ్ళవు. కానీ ప్రోడక్ట్ వల్ల జరిగిన డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ కదా. ఒకసారి పోర్స్ వస్తే అది అంతే. యాక్ని స్టార్ట్ అయింది, డ్రైనెస్ స్టార్ట్ అయింది, పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. ఎవరు నిజంగానే అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏవైతే వాళ్ళు స్కిన్ రొటీన్ చేస్తున్నారో అది కాకుండా వాళ్ళు ఇంటేక్ ఏది తీసుకుంటున్నారు, ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. నువ్వు సెలబ్రిటీస్ గురించే కాన్సన్ట్రేట్ చేస్తున్నా కదా, దాని గురించి చెప్తానమ్మా. ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ ఉంది. సినిమా హీరోయిన్ పక్కన పెడితే సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్, వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు అందంగా కనిపించడానికి ఫేస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ బాడీ కూడా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ పడుతుంది వాళ్ళకి, ఖచ్చితంగా హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసి తగ్గటానికి. సో వాళ్ళు అది మెయింటైన్ చేసుకున్నాక, సో ఎప్పుడైతే బాడీ అండ్ ఫుడ్ బాగుంటుందో ఆటోమేటిక్గా ఫేస్లో ఒక గ్లో యాడ్ అవుతుంది. దానికి తోడు మాలాంటి డర్మటాలజిస్ట్ హెల్ప్ చేసే క్రీమ్స్ ఒకటే సరిపోవు. లాస్ట్ ఒక్కటి చెప్తాను, ఏదైనా కూడా క్రీమ్స్ సరిపోవు. ఓకే, డెఫినెట్గా క్రీమ్స్, ఈ సీరమ్స్, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ ఏంటంటే రోజు జరిగే తంతు. కానీ నీకు ఒక రింకిల్ స్టార్ట్ అయింది, నీకు సాగింగ్ స్టార్ట్ అయింది, చిన్న ఫోల్డ్ స్టార్ట్ అయింది, ఓకే, బుగ్గ తగ్గిపోయింది. ఏం చేయాలి దీనికి? స్క్రీన్ మీద నాకు ఇట్లా కనిపిస్తుంది, దీన్ని ఎట్లా కవర్ చేయాలి? ఎవరు చెప్తారు? ఎక్స్పర్ట్స్ అంతా. ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంతా ఎవరు చెప్తారు? డర్మటాలజిస్ట్, బట్ నాట్ అగైన్ కాస్మెటాలజిస్ట్. ఆ పాయింట్ మనం మాట్లాడుకుందాం. సో డర్మటాలజిస్ట్ ఖచ్చితంగా అసెస్ చేసి వాళ్ళని, ఓకే, ఇది చేయండి, ఇలా ఈ ట్రీట్మెంట్ చేసుకోండి. సో మీకు తెలియకుండానే వాళ్ళు చేసుకునే ప్రొసీజర్స్ అందరూ నార్మల్గా చేసుకోలేరు. అవి ఏంటంటే రకరకాల ప్రొసెసెస్ ఉంటాయి వాళ్ళ స్కిన్ ఇది బట్టి. ఓకే, వాళ్ళ బడ్జెట్ కూడా అంతే ఉంటుంది, లక్షల్లో ఉంటాయి, కొన్ని వేలల నుంచి స్టార్ట్ చేసి లక్షల్లో ఉంటాయి. అను అది ఓవర్ నైట్ అయిపోయిన ఫేసెస్ కాదు. ఓకే, 100% అవన్నీ కూడా ఒక మెయింటెనెన్స్ చేస్తూ వస్తూ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇలానే ఒక సెలబ్రిటీని చూసి ఒక ఆవిడది నాది ఒకటే ఏజ్ డాక్టర్, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఆవిడ ఎందుకు అలా ఉంది, ఓకే, ఒక హీరోయిన్ని పట్టుకొని ఎందుకు ఇలా ఉంది, ఓకే అని అడిగారు. అడిగితే ఆవిడది 50, ఆవిడ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 35 నుంచే స్టార్ట్ అయింది. ఓకే, ఎవరు ఇచ్చారు ఆ మెయింటెనెన్స్? మాలాంటి డాక్టర్లు ఇచ్చారు. మీది 50, మీ మెయింటెనెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సో ఏదైనా అంతే. ఇప్పుడు నువ్వు చాలా లావు ఉన్నావు, ఓకే, 20 కేజీలు తగ్గాక ఏం చేయాలి? దాన్ని తిని కూర్చుంటావా? మెయింటైన్ చేస్తావుగా. అదే 20 కేజీలు తగ్గే ఉండాలి ఫేస్, బాడీని అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ, అంటే ఎవ్రీడే ఒక ఛాలెంజ్ చేయాలి. అలానే స్కిన్ కూడా సంబంధించింది. ఫస్ట్ ఒక సంవత్సరం పాటు కొంచెం కష్టపడితే 1 year పడుతుంది ఒక ఫేస్ని యంగ్ లుక్ తేవడానికి. ఇమ్మీడియట్గా ఏదో బోటాక్స్ రాగానే బోటాక్స్ చేసేస్తానా, ఫిల్లర్ చేసేస్తానా, ఇవి నేను చెయ్యను. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ నుంచి పైనుంచి లోపల దాకా ఏమేమి లాక్సిటీస్ ఉన్నాయి, ఏమేమి తేడాలు ఉన్నాయి, వాళ్ళ హెల్దీ బాడీ ఉందా, హెల్దీ అంటే అన్ని వైటమిన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ ఒక ప్రాసెస్ ప్రకారం ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 months నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక ప్రాసెస్ వేసి ఏది చేస్తే ఏది బాగుంటుంది అన్న పాయింట్ మనం అసెస్ చేస్తాం. ఆ ఏజ్కి 50 ఏజ్కి, 30 ఏజ్కి 30 లాగా, 40కి 40 లాగా. సో ఎవరైనా స్కిన్ బాగుంది అని మీరు అంటే వాళ్ళు డినై చేసిన, నేనేం చేయట్లేదు, నా రొటీన్ ఏం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లే అన్నా కూడా 50%, 80% ఆఫ్ ద సెలబ్రిటీస్ విల్ నాట్ రివీల్ దేర్ డాక్టర్స్. ఓకే, నేను ఇక్కడ పలానా చోటుకి వెళ్ళా, నా స్కిన్ ఇక్కడ బాగైందని చెప్పరు. ఓకే, ఎందుకంటే ఆ స్కిన్ యూత్ఫుల్ స్కిన్ అవడానికి కారణాలు ఏంటి, ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, సగం అని చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు బాగున్నావు అంతే. ఓకే, నేను న్యాచురల్గా ఇట్లా ఉన్నా అని చెప్పే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కొంతమంది మాత్రం కొంచెం హ్యాపీనెస్తో పలానా డాక్టర్కి వెళ్ళి నువ్వు బాగుంటుంది నీ ఫేస్ అని. అలానే నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. ఓకే, సో అలా వాళ్ళని కూడా వాళ్ళు తొందరపడుతుంటారు. మేడం ఇది సాగ్ అయిపోయింది, నా స్క్రీన్లో ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. స్లో, నెమ్మది, నువ్వు రాగానే నువ్వు లక్షలు ఇస్తా అన్నా నేను ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, అలా చేయకూడదు కూడా.
స్టెప్ వైజ్ వెళ్ళాలి. ఏ స్టెప్ వైజ్ ఎట్లా వెళ్ళాలి ఏంటి మీ టైము మళ్ళీ షూట్స్ దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. సో నిజంగానే యంగర్ లుక్ కోసం చాలా మంది బొటాక్స్ ఫిల్లర్స్ ని యాప్ చేస్తూ ఉన్నారు. అవి సేఫెస్టా లేకపోతే ప్రాపర్ గా ఒక పర్సన్ తో చేయించుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది? 100% ప్రోడక్ట్స్ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ ఆర్ డెఫినెట్. బొటులినం టాక్సిన్ అంటాం, అది రింకిల్స్ కరెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది ఫిల్లర్స్ అన్నవి హైలూరినిక్ యాసిడ్ ఫిల్లర్స్, బట్ చాలా రకాల మాలిక్యులర్ వెయిట్ ఉన్న హైలూరినిక్ యాసిడ్ క్రాస్ లింక్డ్ అని, ఇంకా అంటే ఫిల్లర్స్ ఆర్ లైక్ ఇట్స్ అ వాస్ట్ అనమాట. ఓకే, ఇది ఎవరు ఎక్కడ ఎలా ఎంత చేయాలన్నది ఆర్ట్. ఓకే, అవన్నీ సేఫేనా, కానీ చేసే డాక్టర్స్ ఆర్ట్ కనుక సరిగ్గా లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్, డిఫార్మ్ కూడా అయిపోయి అయ్యో చాలా డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ ఐ సైట్ పోయిన వాళ్ళు ఆ కండిషన్. ఎందుకంటే ఐ దగ్గర ఫిల్లర్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా, సో ట్రైన్డ్ డాక్టర్స్ ని కనుక్కొని నువ్వు బొటాక్స్ ఫిల్లర్స్ ప్లాన్ చేసుకో. అది రాగానే అదే చెప్తున్నా ఇందాక క్వశ్చన్ లో, రాగానే నేను బొటాక్స్ చేసేస్తా, రాగానే నేను ఫిల్లర్ చేసేస్తా, ఫిల్లర్ అడిగేస్తారు. వచ్చిన క్లయింట్స్ కూడా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేస్తారు. చాలా మంది ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ ఫీమేల్స్. స్కిన్ సాగింగ్ ఉంటుంది, లైట్ గా స్మైల్ దగ్గర రింకిల్స్ వస్తుంటాయి, దాన్ని స్కిన్ టైట్నింగ్ చేసేయాలి. సో ఏవేవో థ్రెడింగ్, లిఫ్ట్, హైఫో అని ఇవి చేస్తుంటారు కదా. అసలు ఏంటి స్కిన్ సాగింగ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి? స్కిన్ సాగింగ్ ఉన్న వాళ్ళ ఫస్ట్ థింగ్ వాళ్ళ సాగింగ్ రీజన్ ఏంటి అన్న పాయింట్ కనుక్కోవాలి. ఓకే, వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ ఏంటి, స్లీప్ ప్యాటర్న్ ఏంటి, కొలాజన్ ఎందుకు డెఫిసిట్ అవుతుంది, ఎందుకు చిన్న ఏజ్ లో సాగ్ వస్తుంది, ఎలాసిటీ ఎందుకు తగ్గుతుంది అన్న పాయింట్ మెడికల్ గా అనాలిసిస్ చేయాలి. తర్వాత వాళ్ళు నార్మల్ గా అంత కొలాజన్ ఇచ్చాక అన్ని ఇచ్చాక ఇది ప్రొసీజరల్ గా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ 2 మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, కాస్మెటిక్ మేనేజ్మెంట్. ప్రొసీజరల్ గా వెళ్తే బొటాక్స్ కన్నా ఫిల్లర్స్ కన్నా థ్రెడ్స్ కన్నా నా ఫస్ట్ ఆప్షన్ హైఫ్. ఓకే, హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్. ఇవి హైఫులో 4 లక్షల మెషిన్ నుంచి 40 లక్షల మెషినరీ దాకా ఉంది. ఇప్పుడు ఏ మిషన్ వాడాలి తెలీదు. అదే, సో ఇప్పుడు నేను ఒక యావరేజ్ 20 లక్షల మెషిన్ నేను తీసుకున్నాను నాది. మై హైఫు ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఓకే, బట్ హైఫు ఇది కూడా మెయింటెనెన్స్ లాస్యా. హైఫు ఒకసారి స్టార్ట్ చేస్తే ఇయర్లీ వన్స్ చెప్తా, ఇయర్లీ వన్స్. రిజల్ట్స్ స్లోగా వస్తాయి హైఫులో, బట్ డెఫినెట్గా మై పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ సాగింగ్ తగ్గి జా లైన్ కొంచెం బెటర్ అయింది. ఇదే హైఫు చేశాకనే నేను ఫిల్లర్ చేస్తా, హైఫు చేశాకనే బొటాక్స్ చేస్తా, హైఫు చేశాకనే థ్రెడ్స్ చేస్తా. ఇది నా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకంటే హైఫు ఒక ఎక్స్టర్నల్గా ఇచ్చే అల్ట్రాసౌండ్ ఫోకస్డ్ అల్ట్రా ఎక్కడ ఫోకస్ చేస్తుంది, ఇట్ విల్ ఫోకస్ యువర్ ఫ్యాట్ లేయర్స్. సో ఇది ఇచ్చినప్పుడు నువ్వు లోపల ఫిల్లర్ ఉంటే బొటాక్స్ ఉంటే అది మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అందుకని ఫస్ట్ ఏమి ఇప్పుడు నేవ్ కేస్ నువ్వే ఉన్నావు నా దగ్గరకు వచ్చావు డాక్టర్, నేను ఎట్లా నా ఫేస్ని ఏజింగ్ లుక్ రాకుండా సాగింగ్, మెయిన్గా ఫస్ట్ వచ్చేది ఇక ఈ డ్రూపింగ్, తర్వాత ఈ డ్రూపింగ్. ఓకే, దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అన్న పాయింట్, ఫైన్ లైన్ స్టార్ట్ అయితే మనకి కొంచెం నవ్వుతే క్రోఫీ స్టార్ట్. డైరెక్ట్గా నేను బొటాక్స్ ఇవ్వ, ఫస్ట్ ఐ గో విత్ ద హైఫు. ఓకే, నీ ఫేస్ మీద పోర్స్ ఉంటే CO2 ఫ్రాక్షనల్ CO, ఇది నా మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. MNRF స్కిన్ని న్యాచురల్ వేలో రిజివినేట్ చేసే వేలో ఫస్ట్ వెళ్తా. తర్వాత ఇంకా సాగింగ్ ఉంది, ఇంకా టెక్స్చర్ బాగాలేదు అని అంటే అప్పుడు మనం టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్కి కొన్ని స్కిన్ బూస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు స్కిన్ బూస్టర్స్ అండ్ హైడ్రేటింగ్ బూస్టర్స్ ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ 3 monthsకి బూస్టర్స్ తీసుకుంటే చాలా స్కిన్ హైడ్రేటెడ్గా మంచి గ్లాసీగా అనిపిస్తుంది. అప్పుడు రింకిల్స్కి వెళ్తా, అప్పుడు ఫిల్లింగ్కి వెళ్తా, ఫిల్లర్స్కి వెళ్తా. ఓకే, అయితే ఈ ఫిల్లర్స్ మంచి ఫిల్లర్స్ అయితే 2 years ఉంటాయి. ఓకే, బొటాక్స్ మాత్రం 6 months 4 months ఉంటుంది. బొటాక్స్ దేనికి చేస్తాం, ఈ ఫోల్డ్స్కి చేస్తాం. 4 months 6 monthsకి వాళ్ళు ఆ యూజ్ చేసే మజిల్ యూజ్ చేసే విధానం బట్టి దాని తొందరగా బొటాక్స్ నిర్వీర్యం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది, మళ్ళీ అది చేయాల్సి వస్తుంది. అందుకని ఒకసారి చేసుకుంటే అయిపోయేది కాదు, నీకు బడ్జెట్ ఉండాలి, టైం ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో నీకు చాలా ఓపిక్గా దేని తర్వాత చేయించుకోవాలి, ఇది నిజంగా అవసరమా, చేయించుకున్నాక 1 year బాగుంటుంది, 2 years బాగుంటుంది, డెఫినెట్గా కాదు. అంటే ఫస్ట్ టైం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు సెకండ్ టైం థర్డ్ టైంకి ఆ అమౌంట్ తగ్గిపోతూ వస్తుంది. అంత ఫిల్లర్ అవసరం పడుతుంది, అంత బొటాక్స్ అవసరం పడుతుంది. ఇది ఒక కస్టమైజ్డ్, ఎవరికి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఏది చేస్తే బాగుండు. ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ లాగా అవ్వాలనుకోరు, కానీ ఒక 50-55 years వచ్చిన ఫీమేల్ మాత్రం అమ్మ ఫొటోస్ చూస్తుంటే నాది బాగా జారిపోయిందిరా, ఏంటి నెక్ బాగా సాగింగ్ వచ్చేసింది, ఏం చేయొచ్చు. ఓకే, ఇవన్నీ చేస్తూ టాపిక్లో కూడా కొన్ని క్రీమ్స్ ఉంటాయి, ఆ క్రీమ్స్ కూడా ఇవ్వాలి మేము. ఓకే, ఓరల్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఓకే, మెంటల్గా నేనైతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాను, నా సంగతి నీకు తెలుసు. కౌన్సిలింగ్ ఇచ్చి ఆంటీ ఇది ఇంపార్టెంటా, ఇప్పుడు మీకు దీనికోసం ఇంత డబ్బులు ఖర్చు పెడతారా అంటే రెడీగా ఉన్నా నాన్న. సో హైఫు అని బెస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటున్నారు, అసలు అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుందా హైఫు? అమ్మ అదే నేను చెప్పిన 4 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది. సో వాళ్ళ మిషనరీ బట్టి, వాళ్ళ షార్ట్స్ బట్టి వాళ్ళు
20,000కి హైఫూ చేస్తున్నారు, 40,000-50,000కి హైఫూ చేస్తున్నారు, 1,00,000కి హైఫూ చేస్తున్నారు. ఓకే, అలా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ బట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మౌత్ పబ్లిసిటీయే కదా మెయిన్గా, వాళ్ళ రిజల్ట్స్ వస్తే నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ చేయించుకుంటావు. సో ఈ హైఫూ అప్పుడు కొంతమంది పిల్లలు వస్తారు, ఆడపిల్లలు కాదు సారీ, కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, 40-35. నేను వాళ్ళు అడుగుతా సాగా వస్తే నువ్వు ఫస్ట్ అన్ని చేసుకున్నాక హైఫూ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చెయ్యాలా వద్దా ఒక డౌట్లో పడితే ఒకటే అంట, నువ్వు ఒక నగ కొంటావు, 2 లక్షలు లేకుండా ఒక నగ కొంటావా, ఒక గాజు కొంటావు ఇయర్లీ వన్స్, 10,000 పెట్టి పట్టు చీర కొంటావు, నీ మొహానికి ఒక 50,000 ఖర్చు పెట్టుకోలేవా? అర్థమైందా? ఖర్చు పెడితే ఓకే, కొంత బడ్జెట్ ఫేస్కి పెట్టు. నేను ఒక్కసారే ఇమ్మని చెప్పట్లేదు. కొంతమంది బయట ఒకసారి 2 lakhs 3 lakhs తీసుకొని 11 ml ఫిల్లరు 16 ml ఫిల్లరు వేసే వాళ్ళు ఉన్నారు. సో నాకేంటంటే హైఫూ టచ్ చేసిన తర్వాత, థ్రెడ్స్ వేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఫిల్లర్తో టచ్ చేస్తాను నేను. అయితే కొంతమంది థ్రెడ్స్ ఎలిజిబిలిటీ ఉండదు, సో థ్రెడ్స్ వేయాలా వద్దని తర్వాత డిసైడ్ చేస్తా. సో అలా హైఫూని బడ్జెట్ కానీ ఇది బడ్జెట్ కానీ మంత్లీ ఒక 25,000 30,000 40,000 బడ్జెట్ని సెట్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్తే ఓకే, అది కాస్ట్లీగా కూడా అనిపించదు. చెప్తున్నా ఇప్పుడు అందరికీ వచ్చే నార్మల్ న్యాచురల్ డౌట్ ఏంటంటే, న్యాచురల్గా ఏజింగ్ అయిపోతూ ఉంటుంది, దీన్ని ఎందుకు మళ్ళీ మనం యంగర్ లుక్గా చేసుకోవాలి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలా మంది డౌట్ రైజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే చాలా మందికి యంగర్ లుక్కే కావాలి. నేను కూడా ఒక 10 years యంగర్ లాగా ఉండాలని కోరుకుంటాను కదా. సో వాటి కోసమే ఇవన్నీ వచ్చాయా? అంతేగా అంతే కదా, యంగర్ లుక్ కోసం ఇవన్నీ ఏమి ఉండవు, దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైతే ప్రొఫెషనల్స్ చేస్తారో, డర్మటాలజిస్ట్ చేస్తారో ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, అండ్ నీకు గమనించాల్సిన పాయింట్, ఈ డర్మటాలజిస్టులు కాకుండా చేసేవాళ్ళు ఇంత పెద్ద పెద్ద ప్రొసెసర్స్, ఇంత కాస్ట్లీ ప్రొసెస్ పెట్టుకోరు. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఏవో సింపుల్ పైన ట్రీట్మెంట్స్ చేసేస్తారు అంతే తప్ప అథెంటిక్గా ఫిల్లర్స్ చేసేవాళ్ళు, అథెంటిక్గా హైఫూ చేసేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ వేరే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది క్లినిక్స్ గురించి, ఎస్పెషల్లీ స్కిన్ క్లినిక్స్ గురించి. చాలా మంది కాస్మెటాలజీ క్లినిక్స్కి వెళ్ళకూడదు, డెర్మటాలజిస్ట్ ఉన్న క్లినిక్స్కే వెళ్ళాలి అంటారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి, వెళ్తే ఏమైద్ది? చాలా మంచి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్యకాలంలో. నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2-3 years నుంచి ఇదే పాయింట్ చెప్తున్నా. 2-3 years కాదు, 4 years 5 years నుంచి మీరు ఈ టాపిక్ నాతో అప్పట్లోనే డిస్కస్ చేశారు. 100% డిస్కస్ చేసా. ఓకే, ఈ కాస్మెటాలజీ కోర్స్ అన్నది ఎవరైనా చేయొచ్చు. ఓకే, బిఎస్సి నర్సింగ్ అమ్మాయి చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఓకే, మన కెమెరామ్యాన్ కూడా చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు, ఎవరైనా ఈ కోర్స్ చేసేయచ్చు. కాస్మెటాలజీ అనే కోర్సు 2.5 lakhs ఖర్చు పెడితే ఓకే సింపుల్గా ఈ కోర్స్ చేసేయచ్చు. ఓకే, ఇంకా ఆ తర్వాత నీ నీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇంకా జనాల్లో నువ్వేం చేస్తావు, అక్కడ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అని పెడతావు. ఎంబీఏ వాళ్ళు చేయొచ్చు, ఫిజియోథెరపీ వాళ్ళు చేయొచ్చు, హోమియో చేయొచ్చు, ఆయుర్వేదిక్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా అన్రికగ్నైజ్డ్ డిగ్రీస్. ఓకే, ఆ 2.5 lakh వాళ్ళు ఇచ్చే ఒక డిగ్రీ ఉంటుందిగా, కొన్ని సెంటర్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్స్, దాంట్లో డర్మటాలజిస్ట్ ఉన్నారని కూడా అనుకుంటావు. నువ్వేమనుకుంటావు అంటే ఇవి డర్మటాలజిస్ట్లు ఇట్లా టీచ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ తప్పు. అక్కడ కూడా డర్మటాలజిస్ట్ ఉండరు, అక్కడ కూడా వాళ్ళు కాస్మెటాలజీ కోర్స్ చేసి దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాక్టీస్, దే ఆర్ ఇన్ ట్రైనింగ్. డబ్బులు ఎక్కువ కదా, ఒక పర్సన్ నుంచి 2.5 లక్షలు తీసుకుంటావు, 3 నెలలు ట్రైనింగ్ ఇస్తావు. ఏముంది, బేసిక్గా కొన్ని కెమికల్ పీల్స్ గురించి, ఈ హైడ్రా ఫేషియల్ గురించి, స్కిన్ టోనింగ్ గురించి, దాని తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్స్ గురించి. సో నువ్వు ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేస్తావు వీళ్ళు డాక్టర్లు కాదు అని అంటే, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే, నువ్వు క్లినిక్కి వెళ్ళగానే వాళ్ళు నీకు ప్రిస్క్రిప్షన్, వాళ్ళ పేరు, వాళ్ళ డిగ్రీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకే అని ఉంటుంది నీకు, ఒక జస్ట్ ఒక క్లినిక్ పేరు ఉంటుంది, ఆవిడ పేరు కూడా ఎక్కడ ఉండదు, ఆయన పేరు కూడా ఎక్కడ ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ రాస్తారు, డైరెక్ట్గా నీకు ప్యాకేజ్కి వచ్చేస్తారు. ఓకే, ఇలా ప్యాకేజ్కి రాగా నువ్వు 30,000 కట్టు నీ ఫేస్కి ఈ ట్రీట్మెంట్ చేస్తా అన్నారు అంటే ఓకే 90% యూ షుడ్ థింక్ ఆఫ్ కాస్మెటాలజీ క్లినిక్స్. ఓకే, ఫస్ట్ రాగానే ఎవరు కూడా ప్యాకేజ్ చెప్పరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మెయిన్గా డర్మటాలజీ పాయింట్కి వస్తే ఎంబీబీఎస్ DDVL, డిప్లొమా ఇన్ డర్మటాలజీ వెనేరాలజీ లెప్రాలజీ, ఆర్ MD-DVL. ఓకే, DD ఒకప్పుడు అంటే ఒక 30 years బ్యాక్ ఓన్లీ డిప్లొమా ఇన్ డర్మటాలజీ, DD, VD అని కూడా ఉంటారు కొంతమంది, వెనేరల్ వీళ్ళనమాట. ఈ డిగ్రీస్ మాత్రమే రికగ్నైజ్డ్ MCI రికగ్నైజ్డ్ డిగ్రీస్, అంటే ఒక పీజీ చేశాక ఎంబీబీఎస్ చేశాక మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్తో వచ్చిన డిగ్రీస్. తర్వాత వచ్చిన పక్కన డిగ్రీస్ అన్నీ కూడా ఓకే ఫెలోషిప్స్ అంటారు, యూకే రిటర్న్ అంటారు, డర్మటాలజిస్ట్ యూకే అని రాసుకుంటారు. యాక్చువల్గా యూకేలో డర్మటాలజిస్ట్ అనే డిగ్రీ పెట్టుకోవాలంటే 8 years కష్టపడాలి వాళ్ళు. ఎంత స్టెప్స్ అంటే వాళ్ళకి చాలా టీడియస్ ఇదనమాట. డర్మటాలజిస్ట్ యూకే అని పెట్టుకుంటే సో ఒక 6 months ఒక ఫెలోషిప్ చేసి వస్తారు వాళ్ళు, దానికి యూకే డర్మటాలజీ అని పెట్టుకుంటారు. ఓకే,
బ్రాకెట్లో యూకే అని పెట్టుకుని డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటారు, ఇలా ఎండి డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ నువ్వు బాగా తెలుసుకోవాల్సిన పాయింట్, కాస్మెటాలజీ వేరు డర్మటాలజీ వేరు కానే కాదు. ఓకే, నీకు స్కిన్ యొక్క న్యాచురల్ తెలిస్తే, పెథలాజికల్ కండిషన్ డిసీజ్డ్ కండిషన్ తెలిస్తే దాన్ని నువ్వు ఎట్లా కరెక్ట్ చేయాలన్న పాయింట్కి వస్తే కెమికల్ పీలే ఉంది కాస్మెటాలజీ ప్రొసీజర్ అనుకుందాం. ఓకే, ఎవరికి వేయాలి? స్కిన్ బాగున్న వాళ్ళకి, హెల్దీగా ఉన్న వాళ్ళకి, ఎలాంటి సెన్సిటివిటీ లేని వాళ్ళకి, యాక్ని తగ్గకపోతే కెమికల్ పీల్ యాక్నికి సంబంధించి, పిగ్మెంటేషన్ సంబంధించి పిగ్మెంటేషన్ పీల్. నువ్వు యాక్నీని మెడికల్గా ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా పీల్ వేస్తానంటే అది కాస్మెటాలజీ కోర్స్. అది ఎంతవరకు అథెంటిక్? వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది? రాగానే నేను పీల్ వేసేస్తా, టాబ్లెట్ ఇవ్వరు, క్రీమ్ ఇవ్వరు, ఒక మాయిశ్చర్ లేదు, సన్స్ బయట ఏమన్నా వాడుకోండి. అసలు స్కిన్ అనాలిసిస్ కూడా చేయరు. చేస్తారు మీకోసం షో పుటప్తో. చాలా మా క్లినిక్స్ కన్నా చాలా పాష్గా ఉంటాయి కొన్ని కాస్మెటాలజీ క్లినిక్స్. అవును, మేము రాగానే కొన్ని కాస్మెటాలజీ క్లినిక్స్ లో స్కిన్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది కదా, పెద్ద మిషన్. ఏంటి అది? చాలా బోగస్ మిషన్ అంటూ ఉంటారు. నిజంగానేనా? అంతే, అదొకటే చూపించి జనాన్ని మోసం చేసేస్తారు. దాన్ని అనాలిసిస్ చేశాక దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలో మాత్రం అక్కడ కాస్మెటాలజిస్ట్ తెలియదు. పాథాలజీ తెలియనప్పుడు ఇంకేం తెలుస్తుంది? అంతే. సో ఇక్కడ ఇంకోటి నువ్వు గుర్తుంచుకోవాలి, డర్మటాలజిస్ట్ కోర్స్లో డర్మటాలజిస్ట్ మాత్రమే. అంటే మాకు కూడా కాస్మెటాలజీ అన్న మాట జనాల వాడుకలో మేము కూడా పెట్టుకోవాల్సి వచ్చింది, ఫోర్స్ఫుల్గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కాస్మెటిక్ ప్రాక్టీస్ డర్మటాలజిస్ట్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా కాస్మెటాలజీ చేస్తామని మేము అసలు అర్హులం మేమే, కానీ ఫోర్స్ఫుల్గా ఆ పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. ట్రైకాలజీ అసలు ఆ కోర్సే లేదు, ఎంసీఏ రికగ్నైజ్ డిగ్రీయే లేదు. హెయిర్ కూడా మేమే అన్న విషయం తెలియజేయాలంటే మాకు చాలా టైం పట్టింది. సో చచ్చినట్టుగా మాకు ఫోర్స్ఫుల్గా డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఎంసీఏ ప్రకారం మాకు వచ్చిన డిగ్రీ డర్మటాలజిస్ట్. కానీ జనాల కోసం మేము కాస్మెటిక్ ప్రొసెస్ చేస్తాము, మీరు కాస్మెటాలజిస్ట్ కదా మీరు ఇవన్నీ చేయక్కర్లేదు అని కొంతమంది. మేమే అసలు ఇంకేం చెప్పాలి? మా బేబీని తీసుకొని అది మేము చేస్తాం. ఎవరు చేస్తారు? ఒక న్యూట్రిషనిస్ట్ చేస్తుందా? ఒక ఫిజియోథెరపీ అమ్మాయి చేస్తుందా? ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ మధ్య న్యూట్రిషనిస్ట్ అందరూ డాక్టర్లు అయిపోయారు, తర్వాత కాస్మెటాలజిస్టులు అందరూ డెర్మటాలజిస్టులు అయిపోయారు, డెంటిస్టులు కూడా డెర్మటాలజిస్టులు అయిపోయారు కదా. కొంచెం అంటే ఆడియన్స్ చూసి ఆచితూచి మీరు అన్నట్టు ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లో ఆ డిగ్రీస్ అవి చూసి కొంత అవేర్నెస్ తెచ్చుకొని వెళ్తే మన స్కిన్ కాపాడుకోగలం. సో నేను ఈ క్వశ్చన్లో, ఈ పాయింట్లో క్వశ్చన్, ఆ రీల్ కూడా రీసెంట్ బాగా ఫేమస్ అయింది. నేను చదివింది డర్మటాలజీ, ఓకే, బట్ నేను ఒక 3 నెలలు పళ్ళ గురించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేర్చుకొని నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? అసలు ఇవ్వగలుగుతాను? నువ్వు డెంటిస్ట్ కదా లాస్యా, నేను అట్లా ఇవ్వగలుగుతాను? ఐ విల్ నాట్ అలౌ యూ కదా. హౌ కెన్ ఏ BDS పర్సన్, హౌ కెన్ షీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసెసర్? అట్లా ఎట్లా చేయగలుగుతారు? నాకు అసలు లాస్ట్ వాళ్ళు ఏమంటారంటే హెయిర్ కి సంబంధించి మీరు అన్నట్టు ట్రైకాలజీ అనే ఒక కోర్స్ నేర్చుకునే డెంటిస్టులు అందరూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువ చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అది ఒక పెద్ద కాంట్రవర్సీ థింగే. అది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్, ENT వాళ్ళు ట్రైనప్ అవుతారు. అండ్ డెంటల్ BDS వాళ్ళలో కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా ఎలిజిబిలిటీ టు HT. ఇది కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది, గైడ్ లైన్స్ లో కూడా తేడా వస్తుంది. నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ వరకు చేయి, బట్ హెయిర్ డాండ్రఫ్ ని నువ్వు ట్రీట్ చేస్తావా? హెయిర్ ఫాల్ని ఎట్లా ట్రీట్ చేస్తావు? హెయిర్ పెథాలజీ నీకేం తెలుసు? హెయిర్లో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయని తెలుసు? స్కాల్ప్ హెల్త్ గురించి నీకేం తెలుసు? హౌ కెన్ దే ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్? సర్జరీ చేయడం వరకు సర్జికల్ స్కిల్, అది ఏం చేస్తాం మా డర్మటాలజిస్టులు? స్కాల్ప్ అంతా సెట్ అయ్యాక నువ్వు ఎలిజిబుల్ ఫర్ సర్జరీ అప్పుడు వెళ్ళు అని మేము ఒక ప్లాస్టిక్ సర్జన్కు, మా దగ్గర డర్మటాలజిస్ట్ కూడా ఎలిజిబుల్ టు HT, సో మా వాళ్ళ దగ్గరకు మేము పంపిస్తాం. ఓకే, సో బట్ ఇక్కడ డెంటల్ వాళ్ళు హెయిర్కి అసలు ఏమాత్రం, అంటే నువ్వు చదువుకుందంతా పళ్ళ గురించి, ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు పళ్ళ గురించి చదువుకుని ఒక 6 నెలలో 4 నెలలో ఒక కోర్స్ చేసి హెయిర్ని ట్రీట్ చేస్తా, ఫేస్ని ట్రీట్ చేస్తా, లేజర్ చేస్తా అంటే ఇది ఎంతవరకు రైట్? నేను మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతానా? మీ ఇంప్లాంట్స్ నేను చేయగలుగుతానా? అసలు టచ్ చేస్తానా? నాకు ఎంత భయం ఉంటుంది. అది ఏం ధైర్యం? అంతే. ఏమవుతుందంటే లాస్ట్ ఇక్కడ ఎందుకు ఆ ధైర్యం వచ్చిందనంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, వినుంటావు, హైడ్రా ఫేషియల్, అండ్ మెడిఫేషియల్స్, తర్వాత ఇంకా కార్బన్ పీల్, ఇవన్నీ PRP, ఫేషియల్ PRP, వ్యాంపైర్ ఫేషియల్ అని ఫేస్ అంతా ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్. ఇవి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రిజల్ట్ వచ్చినా రాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో రిస్క్ లేని థింగ్స్ని వాళ్ళు ఎంచుకొని నీ ఫేస్కి PRP చేస్తా, నీకు హైడ్రా ఫేషియల్ చేసుకో. సో ఇలా చెప్పినప్పుడు నువ్వు ఆలోచించాలి, వీళ్ళు డర్మటాలజిస్టులు కాదు, వీళ్ళు కాస్మెటాలజిస్టులు ఏమో నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే సేఫ్ ట్రీట్మెంట్స్, అంతే సేఫ్. ఇప్పుడు నువ్వు కెమికల్ పీల్ చేసినా బర్న్ అయింది కొంతమందికి, సెన్సిటివ్ ఉన్నారు, సో బర్న్ అటువైపు కూడా వెళ్ళరు వాళ్ళు. సో నువ్వు గమనిస్తే వీళ్ళంతా PRP చేస్తా హెయిర్కి, ఫేస్కి ఏమో ఫేస్కి PRP చేస్తా, లేకపోతే లేజర్ టోనింగ్ చేస్తా, లేకపోతే నేను నీకు హైడ్రా ఫేషియల్ చేస్తా, ఇవి మాత్రమే. కార్బన్ పీల్ చేస్తా, ఇలా రకరకాల ఇవి కొన్ని సేఫ్ ట్రీట్మెంట్స్ ఎంచుకొని
ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను. నా దగ్గర ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి సెలబ్రిటీస్గా ఉండి కాస్మెటాలజీ ప్రాక్టీస్ చేసి ఒక అమ్మాయి వచ్చింది. షీఈ్ ఆల్సో యాంకర్. ఓకే, ఏం చేస్తున్నామా అంటే అన్వాంటెడ్ హెయిర్ లేజర్ పెట్టుకున్నాను డాక్టర్, ఫేస్కి పిఆర్పీస్ చేస్తా, ఓకే, హైడ్రాఫేషియల్ చేస్తా. ఇది నేను కాస్మెటిక్ ప్రాక్టీస్ చేస్తున్నా డాక్టర్. పేషెంట్స్ వస్తున్నారంటే వస్తారు, నాకు బోటాక్స్ చేస్తారా మీరు, నాకు ఫేస్కి పిఆర్పీ చేస్తారా అన్నాడు. ఫేషియల్ పిఆర్పీ వీ డాక్టర్స్ నేనైతే అసలు టోటల్లీ మాలాంటి ఒక సీనియర్ డర్మటాలజిస్ట్ డాక్టర్స్ ఎవరు కూడా ఫేషియల్ పిఆర్పీ కన్నా 100 times బెటర్ బూస్టర్స్ వచ్చాయి, స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ. వీ డోంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ అమ్మాయి ఫేషియల్ పిఆర్పీనే అవసరం లేదు, అసలు అవసరం లేదు, దానికన్నా బెటర్ చాలా ఉన్నాయి మా ప్రోడక్ట్స్ అని. అది నేను చేస్తాను. నేను చేయనమ్మా ఫేషియల్ పిఆర్పీ, బట్ నువ్వు ఒక యాంకర్ అంటున్నావు, నువ్వేంటి కాస్మెటాలజీ అంటే నేను అఫోర్డబుల్ కదా. షీ బాట్ దట్ అన్వాంటెడ్ హెయిర్ లేజర్ మిషన్. అది కూడా అంతే, ఐపీఎల్ మిషన్ 4 లక్షలు ఉంటుంది. 4 లక్షల నుంచి స్టార్ట్ చేసి 50 లక్షల వరకు ఉన్న అన్వాంటెడ్ హెయిర్ లేజర్. ఓకే, ఇవి ఎంత పని చేస్తాయి, కాలిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏమీ సంబంధం లేదు. కాల్చకుండా లో ఎనర్జీ పెట్టేసి రిజల్ట్స్ రాకపోయినా మళ్ళీ ప్యాకేజీ సిట్టింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ సెషన్స్ చేద్దాం. అసలు ఇది ఎవరైనా మీరు ఏ క్లినిక్ వెళ్ళినా ప్యాకేజ్ ఫస్ట్ మాట్లాడారంటేనే అది బోగస్ అని అర్థం చేసుకోండి అంతే. అంటే కొంతమంది డర్మటాలజిస్ట్ కూడా ప్యాకేజ్ పెడతారు, ఎందుకంటే జనం కన్సిస్టెంట్ గా రావాలని. ఫాలో అప్ చేస్తారు కదా. మీకు క్రెడెన్షియల్స్ చూసుకోండి, అంటే ఆ పేపర్ కన్సల్టేషన్ పేపర్ కొంతమంది చేతికి కూడా ఇవ్వరు కాస్మెటాలజీ వాళ్ళు. నువ్వేం రాయించారు చెప్పంటే, మేడం చిన్న స్లిప్ లో ఇచ్చారు, అది ఓన్లీ క్లినిక్ పేరు ఒకటే ఉంది, ఆవిడ పేరు లేదు, ఇలా చెప్తారు. ఇలా ఒక చిన్న స్లిప్ లో ఇవ్వటం, ఆ పేపర్ నీ చేతికి ఇవ్వకపోవటం, ఓకే, ఓన్లీ మెడిసిన్స్ బయట కొనుక్కెళ్ళని అనటం, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయాలు. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సెక్షువల్ హ్యాబిట్స్ విచ్చలవిడిగా అయిపోయాయి. రిలేషన్షిప్స్ అని, సిచ్యువేషన్షిప్స్ అని, అంటే ఒక పర్టికులర్గా సెక్స్ అంటే ఒక వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. చాలా మందికి ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ లవ్ అనేది అప్పట్లో మనం అనుకుంటాము, బట్ ఇప్పుడు అలా లేదు. అయితే దానివల్ల చాలా ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తున్నాయి. వాటిని ట్రీట్ చేయాలి అంటే చాలా మంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డెర్మటాలజిస్టులు కూడా ట్రీట్ చేస్తారు అనేది తెలియదు ఎవరికి. అసలు ఏంటి మ్యామ్ అంటే యాక్చువల్గా మా డిగ్రీలోనే డర్మటాలజీ, వెనేరియాలజీ, లెప్రాలజీ, ఓకే, లెప్రసీ. ఒకప్పుడు లెప్రసీ చాలా ర్యాంపెంట్గా ఉండేది, ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది, బట్ అది కూడా మేమే ట్రీట్మెంట్ చేస్తాం. వెనేరియాలజీ అంటే సెక్స్కి సంబంధించింది, అయితే నాట్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కాకుండా అది కూడా కొంతమంది సెక్స్ స్పెషలిస్ట్ మా డర్మటాలజిస్ట్లే ఉన్నారు, ఓకే, బట్ దే ఆర్ కన్ఫైన్ టు దిస్ ఓన్లీ. వేర్ యాజ్ ఎస్టీడీస్ ఇది స్కిన్నే, అక్కడ ఉన్నది స్కిన్నే. సో అక్కడ స్కిన్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా, ఓకే, చాలా మంది తెలియక మెయిన్గా గ్రాయిన్ ఏరియాలో ఫీమేల్స్కి వస్తేనేమో గ్రాయిన్ ఏరియాలో గైనకాలజిస్ట్కి వెళ్ళిపోతారు, అక్కడ ఏమైనా పుండ్లు పొక్కులు ఏమైనా వస్తే సర్జన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మెన్ అయితే కనుక. బట్ ఈ రెండు ట్రీట్ చేసేది ఎస్టీడీ, ఎస్పెషల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, జెనైటల్ ఏరియాలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ చేసేది డర్మటాలజిస్ట్. ఓకే, సో ఈ విషయం నువ్వు చక్కగా హైలైట్ చేసావు, ఈ పాయింట్. ఓకే, అండ్ ఈ విచ్చలవిడితనం ఆఫ్ సెక్స్ చాలా ఎక్కువ అయిపోయి పెళ్లిగాని ఆడపిల్లలు, మగపిల్లలు జెనైటల్ వార్డ్స్ అనుకోండి, హెర్పిస్ సింప్లెక్స్ అనుకోండి, రకరకాల ఎస్టీడీస్తో వస్తున్నారు. చాలా అంటే దే హ్యావ్ ద లాట్ ఆఫ్ గిల్ట్, లాట్ ఆఫ్ పెయిన్, భరించలేని నొప్పి ఉంటుంది ఈ హెర్పిస్ అన్న ప్రాబ్లంలో. సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తగ్గించమని, అన్వాంటెడ్ అంటే లైక్ ఈ విచ్చలవిడితనం తగ్గించి కొంచెం నేను కొంతమందిని బాగా మందలించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే చేసే తప్పులు ఏంటి, అవి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే అసలు చేయకపోవటమే జాగ్రత్త. అంతే కలుస్తున్నప్పుడు బ్యారియర్ మెథడ్ కాండమ్ వాడటం బెటర్ ఆప్షన్. హెచ్ఐవి అవేర్నెస్ ఎట్లాగో కాస్తో కూస్తో ఉంది, కానీ ఇది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కదా. సో స్కిన్ మీద స్కిన్ మొలాస్కమ్ కంటాజియస్ అనే వైరల్ సంబంధించిన ఒక లీజన్స్ అండ్ వైరల్ వార్డ్స్. ఈ వైరల్ వార్డ్స్ అంటే బయటకి ఎక్కడ నొప్పి రాదు, ఏం రాదు, బట్ 1కి 10 అయిపోతూ ఉంటాయి. యానల్ వార్డ్స్, పెరి యానల్ వార్డ్స్. సో ఇవన్నీ కూడా పెయిన్లెస్గా ఉండే ఒక గ్రోత్స్, అవి కొంతమందికి క్యాన్సర్గా కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, జెనిటల్ ఏరియా బాగా ఇచ్చింగ్ ఉంది, ఓకే, డిఫరెంట్ కలర్ మారింది, ఓకే, అక్కడ సాగ్ అయిపోయింది, ఇవన్నీ ఎవరు చూస్తారు? డర్మటాలజిస్ట్ చూస్తారు. ఓకే, సో అది ఆల్రెడీ ఇలా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు బెటర్ నాట్ టు మీట్ అ థర్డ్ పర్సన్. ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఒక్కళ్ళు తప్పు చేసినా భార్య కూడా ఎఫెక్ట్ అవ్వాలి. ఓకే, సో భార్య పాపం తప్పు చేయదు, ఓకే, భర్త తప్పు చేసినాడని తెలియదు. ఈ ప్రాబ్లం వచ్చాక నాకు ఎందుకు వచ్చింది డాక్టర్ అంటారు. భార్యకి చాలా బాడీలో వీక్నెస్ ఉంటుంది, సో అందుకని తొందరగా ఈ అమ్మాయి క్యాచప్ చేసింది, ఆ గాడిద క్యాచప్ చేయలేదు. సో ఆయన క్యారియర్ అయ్యాడు ఇంకొక పర్సన్ నుంచి ఇంకో పర్సన్. సో అప్పుడు ఏం చేస్తా, ఈ అమ్మాయి బాధపడుతుంది, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఎందుకు నేను ఎక్కడ తిరగలేదు, గిల్ట్ ఫీల్ అవుతుంటుంది. ఇంకా మెల్లగా ఆమెను బయటికి పంపించి హస్బెండ్ని పిలిపించి పిచ్చి తిట్లు తిట్టి నేనైతే అసలు ఏంటి ఆ అమ్మాయి ఎంత హార్ట్ ఫీల్ అవుతుంది, నువ్వు తిరుగుతావు అని కూడా నేను చెప్పలేకపోతున్నా, నీ వల్ల వచ్చిందని చెప్పలేకపోతున్నా నేను అని చెప్పి వాళ్ళని చాలా బాగా కౌన్సిల్ చేసి వాళ్ళు కొంతమంది సారీ ఫీల్ అవుతారు, కొంతమంది థిక్ స్కిన్ పీపుల్ ఉంటారు, ఎవరిని మార్చగలుగుతాం లాస్య
డెఫినెట్లీ పక్కనున్న భార్యని ప్రయత్నం మీరు చేస్తారు అంతే కదా. ఈ బిహేవియర్ ఓకే. హెచ్ఐవి దాకా వెళ్ళేదాకా కొంతమంది ఆగుతారు. ఈ ఎస్టీడీస్ వచ్చాక అప్పుడు ఆ పెయిన్, అల్సర్స్ అవన్నీ చూసాక అమ్మో ఇంత పెయిన్ నేను భరించలేను డాక్టర్, చూడటానికి భయం వేస్తుంది, నా వల్ల వైఫ్ ఎఫెక్ట్ అయ్యి వైఫ్కి ఏమన్నా అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒక రకమైన సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, ఎస్టీడీ సర్వైకల్ స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. ఇది కూడా ఎప్పుడు ఎవ్రీ 6 months ఒకసారి చేయించుకుంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా 30 దాటిన తర్వాత నుంచి చేయించుకోవాలి. ఫిజికల్స్లో మనకి బ్రెస్ట్ స్కాన్ ఒకటి, ప్యాప్స్మియర్ ఒకటి చేసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు నువ్వు గైనకాలజిస్ట్ కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటావు కదా, ఏది మనకి వీళ్ళకి వ్యాక్సినేషన్స్ చిన్నప్పటి నుంచి ఇవ్వండి. సో ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ నుంచి వస్తాయనేసి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ని ఓకే కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ క్యాన్సర్ని స్క్వామస్ సెల్ కార్సినోమాని అవాయిడ్ చేసేదే ఈ వ్యాక్సినేషన్ అనమాట. సో అందుకని ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ప్రోన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్టీడీ ఒకటే కాదు, ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించి ఈ సెక్షువల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా డాక్టర్ని కలవటము, ఈ విపరీత ధోరణి తగ్గించుకోవటము ఓకే, అండ్ బ్యారియర్ మెథడ్ వాడటము, ఇవన్నీ కూడా ఇలా ప్రాబ్లం స్టార్ట్ అవ్వగానే ఇంకా అండ్ అబ్బాయిలకి పురుషాంగం నుంచి పస్ రావటం, బాగా పెయిన్ఫుల్గా ఉండటం ఓకే, దాని మీద పొక్కులు రావటం, ఇవేమన్నా కనిపిస్తే ఇమీడియట్గా ఒక డర్మటాలజిస్ట్ని కలవండి. ఫీమేల్ అయినా మేల్ అయినా ఏం పర్లేదు. ఎవ్రీవన్ ఆల్ డర్మటాలజిస్ట్ ఆర్ డాక్టర్స్ ఖచ్చితంగా ఆ పార్ట్స్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది మాకు. వీల్ డూ రెగ్యులర్లీ. సో వీళ్ళు కాస్మెటాలజిస్టులు అంట, వీళ్ళు ఓన్లీ డర్మటాలజిస్టులు అంట, వీళ్ళు ఎస్టీడీ అని అనుకోకుండా ఆల్ డర్మటాలజిస్ట్ ఎలిజిబుల్ టు సీ ఎస్టీడీ ప్రాబ్లమ్స్. ఓకే, అందరం చేస్తాము. ఆడవాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. గైనకాలజీ దగ్గర తిరుగుతూ ఉంటారు, అక్కడ స్కిన్ కూడా బాగా పాడై ఉంటుంది బయట స్కిన్కి. ఆ టైంలో కొంచెం స్టీరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ పెట్టేస్తారు తెలియకుండా అదర్ డాక్టర్స్ కూడా. సో అలాంటి క్రీమ్స్ వాడకుండా, సో ఇది ట్రీట్ చేసేది కూడా డర్మటాలజిస్టే. ఈ పాయింట్ నువ్వు హైలైట్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి పిగ్మెంటేషన్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొంచెం చామంచాయగా ఉన్న వాళ్ళు విపరీతమైన తెలుపు వచ్చేస్తున్నారు, ఏవేవో ఐవీ డ్రిప్స్ అని ఇవన్నీ వాడుతున్నారు. దాంతోపాటు ఈ మంగు మచ్చలు కూడా, మెలాస్మా అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. సన్ స్క్రీన్ ఎక్కువ వాడమంటున్నారు. సో బోల్డ్ అంత ఇష్యూ నడుస్తుంది పిగ్మెంటేషన్ గురించి. అసలు మీరు చెప్పండి, వాట్ ఈస్ పిగ్మెంటేషన్, దాని తర్వాత వచ్చే కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? ఎస్ లాస్య, ఇప్పుడు చెప్పు, నాకు నీకు పిగ్మెంటేషన్ ఉందా? ఓకే, ఉందా అంటే అది నీ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నాకు పిగ్మెంటేషన్ ఉందని నాకు అనిపిస్తే అంటే లైక్ అది సబ్జెక్ట్. నేను డాక్టర్గా చూసినప్పుడు నీ ఫేస్ బాగానే ఉంది అనిపిస్తుంది ఓకే, బట్ నీకు మాత్రం నేను నల్లగా ఉన్నా అనిపిస్తుంది. నీ కలర్ ఇదే ఓకే, దీని నుంచి తెల్లగా అవ్వటాన్ని పిగ్మెంటేషన్ అనరు. నీ కలర్ ఇదే, కాస్త ట్యాన్ అయ్యో దాన్ని సెట్ చేసుకోవచ్చు. బట్ పిగ్మెంటేషన్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి అని అంటే ఒక చోట ఒక రకం కలర్, మూతి చుట్టూ ఒక రకం కలర్, ఇక్కడ పిగ్మెంటేషన్ ఉండటం, ఇక్కడ లైన్స్ ఉండటం, ఫ్రెకిల్స్ ఉండటం, నల్లటి కప్పు ఈ ఫోర్ హెడ్ మీద ఉండటం, ఇది పిగ్మెంటేషన్. నీ నార్మల్ స్కిన్ కన్నా ఒక పార్ట్ ఆఫ్ ద స్కిన్ డార్క్ ఉండటం, ఒక పార్ట్ ఆఫ్ స్కిన్ లైట్గా ఉండటం. ఓకే, మనం వీఆర్ నాట్ పిగ్మెంటెడ్ ఫేసెస్, నో డౌట్ ఇన్ దట్. నువ్వు కానీ నేను కానీ పిగ్మెంటెడ్, వీ నీడ్ సమ్ గ్లో. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో గ్లో స్కిన్ వేరు, పిగ్మెంటేషన్ స్కిన్ వేరు. నువ్వు చెప్పిన ఐవీ డ్రిప్స్ ఇవన్నీ ఏమో ఆల్రెడీ బాగున్న వాళ్ళకి డ్రిప్స్ ఇచ్చి ఇంకా తెల్లగా చేసుకోవటం. సో ఐఎమ్ అగైన్ కూడా దాని ఇంజెక్షన్స్ అండ్ ఆల్. ఐ జస్ట్ ప్రమోట్ ఓన్లీ టాబ్లెట్స్, అది కూడా కొంతవరకు, ఎందుకంటే కాస్ట్లీ ఉంటాయి ఈ టాబ్లెట్స్ తెలుసు కదా. సో గుడ్దాని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ చాలా కాస్ట్లీ, అవి టెంపరీ రిజల్ట్స్ అన్ని కూడా. ఏది పర్మనెంట్ అని అంటే నీ మెయింటెనెన్స్, నైట్ పెట్టుకునే క్రీమ్స్ ఏంటి, నీ తగ్గట్టుగా ఫేస్ వాష్ ఏంటి, సన్ స్క్రీన్ ఏంటి, మాయిశ్చర్ ఏంటి, దీస్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ మీ. ఓకే, నాకు నీకు పిగ్మెంటేషన్ లేదు. వేరాజ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి రకరకాల పిగ్మెంటేషన్స్ ఉంది. దాంట్లో ఎల్పిపి అనేది ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. అవి పిక్చర్స్ చూస్తే నువ్వు ఒకలాంటి నల్ల బ్లాక్ స్పాట్స్, ఫేస్ అంతా ఒక బ్లాక్ మాస్క్ లాగా ఈ నెక్ నుంచి కింద వరకు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని, ఇది ఈ గంధం ఎక్కువ శాండిల్ సోప్స్, లెమన్ సోప్స్ ఓకే, వాళ్ళు అక్కడ అచ్చంగా శాండిల్ వాడట్లే అనుకోండి, దాన్ని డెరివేటివ్ ఏదో వాడుతున్నట్టున్నారు. ఈ మధ్యన ఎల్పిపి అన్న కేసెస్ చాలా ర్యాంపెంట్గా పెరిగాయి. ఇక్కడ హెయిర్ డైస్ వల్ల ఇక్కడ పిగ్మెంటేషన్, ఇక్కడ సో యాషీ డెర్మటోసిస్ అంట ఈ కండిషన్. ఇక్కడ అంతా కూడా చెవు అంతా కూడా నల్లగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అవి అసలు మామూలుగానే ట్రీట్మెంట్ కష్టం, ఆ డర్మటాలజిస్ట్కి ట్రీట్మెంట్ కష్టం. మీ ఓన్గా చేసుకుంటానంటే అసలు ఎంతవరకు అది ఇంకా నల్లగా. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ బై ఎ ప్రాపర్ డర్మటాలజిస్ట్. ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ కూడా ముఖ్యం కాదు. ఇక్కడ ఒక పద్ధతి అసలు స్కిన్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ బ్లాక్నెస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఉండదు. దే మే బి హ్యావింగ్ ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ విత్ యాక్ని ఆర్ ఎల్స్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్. సన్కి వెళ్తే చాలా మండుతుంది డాక్టర్, సన్కి వెళ్తే ఇరిటేషన్ వస్తుంది, డ్రై విపరీతంగా ఉంది, నలుపు ఒకటి ఒక ఎత్తు అయితే మంట ఒక ఎత్తు.
సో ఇలాంటి కండిషన్కి నువ్వు ఏం లేజర్ చేస్తావు, ఏం పీల్ చేస్తావు, ఏంటి గ్లూ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏం పని చేస్తావు. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ బై డాక్టర్. ఇట్ షుడ్ బి ఇట్స్ ఎ డర్మటాలజికల్ కండిషన్, ఆ తర్వాతే కాస్మెటిక్ కండిషన్. అండ్ ఇలాంటి వాటికి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 పేషెంట్స్ ఉన్న ఎల్పిపి కండిషన్స్ వాళ్ళు. వీళ్ళందరికీ నేను ఒక 6 months to 1 year పెద్దగా ఇస్తే ఆ పిగ్మెంటేషన్ తగ్గేది. అలాంటిది నువ్వు ఒక ప్రోడక్ట్ కొను, నువ్వు అది కొను, ఇది కొను, అదేదో వాళ్ళు చెప్పారు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ పెట్టు, ఇంకా 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 ఈ నలుపు పెరగడం తప్ప తరగడం. ఓకే, సో ఈ పిగ్మెంటేషన్ మళ్ళీ మనం అనుకున్నట్లు ఈ సీరమ్స్, మాయిశ్చర్, సన్ స్క్రీన్స్ ఒకే అయితే పిగ్మెంటేషన్ సంబంధించిన ప్రోడక్ట్స్ లక్షల కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఓకే, అయితే మాకు మా లేజర్ మెషినరీ చూస్తే కానీ, లేజర్ టోనింగ్ అంటాం, లేజర్ మెషినరీ కానీ, పీల్స్ కానీ, ఇవన్నీ ఎన్ని లక్షల్లో ఉంటాయి. అవి మళ్ళీ 10 లక్షలు 12 లక్షల నుంచి స్టార్ట్ చేసి 35 లక్షల వరకు ఉన్నాయి మా దగ్గర లేజర్ మెషినరీ. అరే అంత ఇన్వెస్ట్ చేసి మేము అక్కడ పెట్టుకొని దేంతోనే తగ్గించలేకపోతున్నాము. ఒక సబ్బు వాడండి తగ్గిపోద్ది, ఈ క్రీమ్ వాడండి తగ్గిపోద్ది, ఈ ఎక్కడితే డ్రిప్ వేసుకోండి తగ్గిపోద్ది. ఇదేం పిచ్చి లాస్ట్ ఈ పిగ్మెంటేషన్కి ఏం నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇన్ని లక్షల మెషిన్స్తోనే ఇన్ని సెషన్స్ చేస్తేనే అవ్వని ఈ పిగ్మెంటేషన్స్ ఒక క్రీమ్తోనో ఒక సబ్బుతోనో హౌ కమ్ అండి, ఎట్లా అవుతుంది? కానీ నిజంగా ఎక్కడో పాపం ఆడియన్స్ కానీ మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు గొర్రెలం అయిపోతున్నాం. మిమ్మల్ని చూస్తున్నా నాకు జాలేస్తుంది. యూస్ చేసాం, బకరాలు అయిపోతున్నాం. ఎందుకంటే ఎవరన్నా వాడుతున్నాడు తెచ్చి వాడేసుకోవాలి అంతే. అథెంటికేషన్ ఏంటి? ఇప్పుడు నియాసినమైడ్ సీరం అనే ఉంది అనుకున్నాం, దానికి రీసెర్చ్ ఏంటి, దాని మీద అది ప్యూరిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటి. మా మెడికల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ తెచ్చారంటే దాని మీద బోల్డ్ అంత రీసెర్చ్ ఉంటుంది. ఆ రీసెర్చ్ తర్వాత ట్రయల్స్ అయి ఉంటాయి, ఈ ప్రోడక్ట్ ఈ స్కిన్కి ఇది బెటర్ అని, తర్వాత డాక్టర్ దాకా వస్తుంది అది. వేరాజ్ బయట దొరికే ప్రోడక్ట్స్లో రీసెర్చ్ ఏంటి, ట్రయల్స్ ఏంటి, ఏమీ ఉండవు. జస్ట్ సింప్లీ దే ఆర్ అవుట్ అంతే. ఓకే, అండ్ ప్యూరిటీని నియాసినమైడ్ సీరమే వాడుతున్నాం. మీరు నాకు అదే ఇచ్చారుగా. నాది నీది ఒకటి కాదు, 100% కాదు. పెట్టే విధానం వేరు. నువ్వు అప్పుడు పెట్టినప్పుడు నీ స్కిన్ డ్రై ఉంది, ఇప్పుడు నేను పెడుతున్నప్పుడు నీ స్కిన్ వేరే రకంగా. నీ స్కిన్ని నార్మల్ స్కిన్ తెచ్చి నేను నియాసినమైడ్ సీరం పెట్టాలి. అంటే వాళ్ళ స్కిన్ని బట్టి ట్రీట్మెంట్, కస్టమైజేషన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. 100%. ఇది ఎవరు చేస్తారు? ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ చేస్తారు.